Hello, my dear viewers. Today we are going to discuss about Usmania University hostel admission process. నేనైతే హాస్టల్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం యూఎంఎస్ ఐడి అయితే లాగిన్ చేసి చూశాను. మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో రైట్ సైడ్ అయితే క్విక్ లింక్స్ అని ఉన్నది కదా, హాస్టల్ రిక్వెస్ట్లో మీరైతే చూడొచ్చు. నాకైతే అప్లికేషన్ స్టేటస్ అనేది అయితే అప్రూవ్ అయింది. సో మనకి ఇక్కడ తెలిసేది ఏంటంటే మనం ఏదైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసామో కరెక్ట్ ప్రాసెస్లో ఉన్నది అని అర్థం అనమాట. మనకైతే హాస్టల్ అడ్మిషన్ అనేది అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేయడానికి ఇది మొదటి స్టెప్ అనమాట. మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మనం ఇలా డాష్ బోర్డ్లోకి వచ్చిన వెంటనే మనం ఇక్కడ చూడొచ్చు హాస్టల్ రిక్వెస్ట్ ప్లస్ మెస్ బిల్ పేమెంట్స్ అనేది అయితే ఉన్నది కదా, రైట్ సైడ్లో గ్రీన్ కలర్లో క్విక్ లింక్స్ దగ్గర. ఇక్కడ మనం హాస్టల్ మెస్ బిల్ పేమెంట్ అనే దగ్గర కూడా సేమ్ ఏదైతే హాస్టల్ రిక్వెస్ట్ ఫస్ట్ సెమ్ దగ్గర న్యూ అనే బటన్ మనకి రెడ్ కలర్లో బ్లింక్ అవుతుందో సేమ్ టు సేమ్ అక్కడ కూడా అంతే బ్లింక్ అవుతుంది. అంటే ఐ మీన్ హాస్టల్కి మెస్ బిల్ పేమెంట్ ఎప్పుడైతే వాళ్ళు ఎనేబుల్ చేస్తారో, పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారో అక్కడైతే హాస్టల్ మెస్ బిల్ పేమెంట్ అనేది అయితే అప్రూవ్ అవుతుంది. మనం అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకైతే మన యొక్క అకాడమిక్ ఇయర్ అయితే చూపిస్తుంది. ఇది మనం సెర్చ్ ఆప్షన్లో క్లిక్ చేసిన వెంటనే మనకైతే పే అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడైతే మనకి అర్థమయ్యేది ఏమిటి అంటే హాస్టల్కి అప్లికేషన్స్ ఎవరి అయితే అప్రూవ్ అవుతాయో వారికి నెక్స్ట్ ఆప్షన్ అనేది మెస్ బిల్ పేమెంట్ అనమాట. ఇన్ కేస్ అలా కాకపోయినా కానీ మనకు అనేది అయితే ఈ యొక్క హాస్టల్ రిక్వెస్ట్ ఫామ్ ఉన్నది కదా, ఈ యొక్క హాస్టల్ రిక్వెస్ట్ ఫామ్లో స్టేటస్ అప్రూవ్డ్ అని ఉన్నది కదా, దీని కింద మనకి పే అనే ఆప్షన్ అయితే వస్తుంది. నేను మీకు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు పే ఆప్షన్ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనం పే అనే ఆప్షన్ని క్లిక్ చేసి మనకి ఏదైతే కోర్సు వేరియేషన్స్ బట్టి రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి హాస్టల్ పేమెంట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మెస్ కార్డు వాళ్ళు ఇవ్వడానికి సమ్ డేట్స్ అనేది అయితే ఫిక్స్ చేస్తారు. ఆ యొక్క సర్టైన్ టైంలో మాత్రమే మనం వెళ్ళి మెస్లో డిపార్ట్మెంట్ దగ్గర మనది మెస్ కార్డ్ అనేది అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మీకు ఏదైతే ఈ యొక్క అప్లికేషన్ యూఎంఎస్ అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి అనేది క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.